శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 46వ భాగము. రాముడు రాజసూయ యాగము చేయడం లేదు అని తెలుసుకున్న లక్ష్మణుడు రాముడితో ఇలా అన్నాడు. రామా, తమరనుకున్నట్టు రాజసూయము చేయడం లేదు కాబట్టి అశ్వమేధయాగము చేయడం మంచిదేమో ఆలోచించండి. అశ్వమేధయాగము పవిత్రమైనది, సర్వపాపములను హరిస్తుంది. నీకిష్టమైతే అశ్వమేధయాగమును చేయవచ్చును. పూర్వము ఇంద్రుడు అశ్వమేధయాగము చేసి తన బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకున్నాడు. ఆ కథ వివరిస్తాను. రామా, పూర్వము వృత్రుడు అనే దైత్యుడు ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు. 3 లోకముల వారు అతనిని అభిమానించేవారు. అతనికి ధర్మములు బాగా తెలుసు. కృతజ్ఞుడు, బుద్ధిమంతుడు. ఈ భూమినంతా ధర్మబద్ధంగా పరిపాలించేవాడు. అతని పాలనలో ప్రజలు సంతోషంగా జీవించేవారు. వానలు కురిసి పంటలు బాగా పండేవి. కరువు కాటకాలు ఉండేవి కావు. ఈ ప్రాపంచిక సుఖముల కన్నా తపస్సు చేయడం శ్రేష్టమని అనుకున్నాడు వృత్రుడు. వెంటనే తన పెద్ద కుమారుడైన మధురుడు అనేవాడికి రాజ్యాన్ని అప్పగించి తాను తపస్సు చేసుకొనుటకు వెళ్ళాడు. ఉగ్రమైన తపస్సు చేశాడు. ఎవరు తపస్సు చేసినా ముందు ఇంద్రుడికి అసూయ కలుగుతుంది. అసూయతో పాటు తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందోనన్న భయం కూడా కలిగింది ఇంద్రుడికి. వెంటనే ఇంద్రుడు విష్ణువు దగ్గరకు పరిగెత్తాడు. ఓ విష్ణు, వృత్రుడు ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. అతడు ముల్లోకములను జయించాడు. అతను నా మాట వినడం లేదు. అతనిని శాసించడం నా వల్ల కావడం లేదు. అతడు తన తపస్సును ఇలాగే కొనసాగిస్తే అతనికి ముల్లోకాధిపత్యం సిద్ధిస్తుంది. అప్పుడు నా గతేమిటి? నీవు మాత్రం చూసి చూడనట్టు ఉన్నావు. నీవే కనుక కోపగిస్తే వాడింతకాలము తపస్సు చేసేవాడు కాదు కదా. నాకు తెలుసు, వృత్రుడు నీకు మిత్రుడు, భక్తుడు. అందుకనే అతనిని ఉపేక్షిస్తున్నావు. అందుకనే అతడు 3 లోకముల వారి చేత ఆదరింపబడుతున్నాడు. నన్ను అనుగ్రహించు. అతని తపస్సు ఆపుచేయి, లేకపోతే అతనిని చంపు. వృత్రుడిని చంపి దేవలోకములకు శాంతిని ప్రసాదించు. దేవతలందరూ వృత్రాసుర సంహారము కొదరకు ఎదురు చూస్తున్నారు. నీవొక్కడివే ఈ పని చేయ సమర్థుడివి. గతిలేని వాళ్లకు నీవే గతి కదా. కాబట్టి ఈ చిన్న పని చేసి పెట్టి దేవతలను ఉద్ధరించు అని దీనంగా వేడుకున్నాడు ఇంద్రుడు. శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ 46వ భాగము సంపూర్ణము. హరి ఓం తత్సత్.